ఎమ్మెల్యే నాయకత్వం జై చంద్రబాబు జై లోకేష్ బాబు సురేష్ యాక్టివ్ ఒక నిమిషం ఓకే సార్ కమిషనర్ గారు నమ్మర్ మీరేండి నమ్మర్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. నిరుపేదలకి ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్లి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో 100-200 భోజనం కోసం ఖర్చు పెడతారో వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభించడం జరిగింది. దీంట్లో మన జిల్లాలో మొత్తం 10 అన్నా క్యాంటీన్స్ ఈ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో 350 మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాం. అట్లాగే మన జిల్లాలో 3500 మంది తీసుకుంటారు. ఇది ఈ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఈ సెంటర్ లో ఉంటూ ఉంటారు. వారి కోసం పేదలు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద. ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్ అవకాశాన్ని సద్వినియోగం చేసి కోరుతా ఉన్నాను. అలాగే కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మనం ఓపెన్ చేసాము, దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేశాను. ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి పర్మనెంట్ గా నడుస్తూనే ఉంటుంది. ఎంతమందికి అయితే అవసరం సుమారుగా మన అంచనా ప్రకారం 350 మంది అనుకుంటున్నాము. ఒక 5-10 పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషనర్ సిద్ధంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. ఆగస్టు 15న మరి అన్నా క్యాంటీన్ ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్లైన ఆలోచనతో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ స్టాలిన్ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు, మరి వార్డులో నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు అలాగే అన్నా క్యాంటీన్ ని చాలా ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి. ఉదయం పూట 5 రూపాయలకి టిఫిన్ పెడతారు, 5 రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు. అదేవిధంగా 5 రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే 15 రూపాయల్లో రోజుకి పనిచేసే కూలీనాలు చేసుకునే వాళ్ళు కానీ, కార్మికులు, సిమెంట్ కార్మికులు, ఆటో డ్రైవర్లు కానీ ఉదయం